ప్రస్తుతం దేశంలో డీలిమిటేషన్ అనే అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ డీలిమిటేషన్ ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు మరో 50% సీట్లు పెంచాలని కేంద్రం చూస్తుంది. ఈ విధానం వల్ల యూపీకి పెరిగే సీట్లు 50%, ఏపీకి పెరిగే సీట్లు 50%, అలా ప్రతి రాష్ట్రం సమానంగా 50% అడ్వాంటేజ్ను తీసుకోబోతుంది. అయితే ఈ విధానం ఏదో బాగానే ఉంది అనుకుంటే పొరపాటే. ఈ విధానంలో చాలా లొసుగులున్నాయి. ఈ విధానం వల్ల నార్త్ వాళ్ళ బలం మరింత పెరగగా సౌత్ వాళ్ళ బలం ప్రస్తుతం ఉన్న కాస్త సైతం ఇంకా కిందకి పడిపోబోతుంది. అందుకే ఇప్పటికే సౌత్ స్టేట్స్ అనగా దక్షిణాది రాష్ట్రాల్లో గలం వినిపించడం మొదలుపెట్టాయి. మాకు అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది వారి ఆధిపత్యాన్ని మరింత పదిలం చేసే ప్రయత్నమే ఇదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వారు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. అయితే ఈ డీలిమిటేషన్తో పాటే మహిళా రిజర్వేషన్ల అంశాన్ని కూడా జత చేయడం ద్వారా కేంద్రం మహిళా సాధికారత అనే అంశాన్ని తెర మీదకి తెచ్చింది. దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాలు ఒక్కతాటి మీదకి వస్తుంటే తమకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనడం కన్నా ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు అనడం నయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్న ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ విషయం మీద నోరు మెదపడం లేదు. ఒకవైపు దేశంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్నికల హడావిడిలో ఉన్నప్పుడే ఇదే సమయంలో డీలిమిటేషన్ గురించి ఏకంగా రాజ్యాంగాన్ని సవరించే పనిని కూడా పూనుకోవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా స్పష్టంగా మీకు తెలిపే ప్రయత్నమే ఈ వీడియో. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? కేంద్రం లోక్సభ స్థానాల సంఖ్యను ఎలా పెంచబోతుంది? కేంద్రం ప్రతిపాదించిన 50% పెంపుదల వల్ల దక్షిణాదికి జరిగే అన్యాయం ఎంత? ఈ విషయం మీద దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరం ఏంటి? అలాగే హిందీ రాష్ట్రాలకు జరిగే లాభం ఎంత? ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా లోతుగా వెళ్ళి మరి స్పష్టంగా తెలుసుకుందాం. ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి. ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఇది మా చిన్న విన్నపం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏప్రిల్ 17 దేశ రాజకీయాల్లో ఈ తేదీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్పేయి గారి ప్రభుత్వం ఒకే ఒక్క ఓటుతో తమ అధికారం కోల్పోయింది. అవిశ్వాసం సందర్భంగా ఆ ఒక్క ఓటు తక్కువ అవడంతో వాజ్పేయి గారు ప్రధాని పదవిని కోల్పోయారు. ఆ రోజు ఆయనకు కూడా తెలుసు ఓటింగ్లో ఒక్క ఓటు తేడాతో తన ప్రధాన పదవి పోతుందని. కానీ వాజ్పేయి గారు మాత్రం పదవిని తునప్రాయంగా వదిలిపెట్టారు. ఆ ఒక్క ఓటు కోసం ఎలాంటి అనైతిక రాజకీయ వ్యవహారాలకి ఆయన పాల్పడలేదు. విలువలకు కట్టుబడి రాజకీయం చేశారు. పదవి కోల్పోయిన తర్వాత ఆయన చేసిన భావోద్వేగ ప్రసంగం వింటే నాడు దేశం ఎలాంటి నాయకుడిని కోల్పోయిందో అర్థమవుతుంది. ఒక్క ఓటుకి పార్లమెంట్లో ఒక్క సీటుకి ఉండే విలువ అర్థం కావాలంటే ఈ సంఘటన గుర్తు చేసుకుంటే సరిపోతుంది. కానీ నేడు కేంద్రం ఆగ మేఘాల మీద డీలిమిటేషన్ని పూర్తి చేయాలని చూస్తుంది. ఇప్పటికే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసింది. మన దేశంలో డీలిమిటేషన్ చేయడం, లోక్సభ స్థానాలు నిర్ధారించడం అనేది గత 50 ఏళ్ల క్రితం ఆగిపోయిన వ్యవహారం. దేశంలో గత 50 ఏళ్లుగా జరగని ఒక భారీ రాజకీయపరమైన మార్పుకి ఇప్పుడు కథలకు వచ్చిందంటే దానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా వివాదాస్పదమే అవుతుంది. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? డీలిమిటేషన్ గురించి రాజ్యాంగంలో ఏముంది అనే విషయాన్ని మనం గమనిస్తే, డీలిమిటేషన్ అంటే దేశంలో లోక్సభలో మరియు రాష్ట్ర శాసనసభల్లో ఎన్నికల నియోజకవర్గాల సంఖ్యను సవరించడం. సింపుల్గా చెప్పాలంటే ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను సవరించడం అనే ఎందుకు అంటున్నామంటే జనాభా ప్రాతిపదికన ఈ నియోజకవర్గాల సవరణ జరుగుతుంది. ఇక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. కానీ మన దేశంలో జనాభా పెరుగుదల తప్ప తగ్గుదల లేదు కాబట్టి నియోజకవర్గాల సంఖ్య అనేది ఖచ్చితంగా పెరుగుతూనే వెళ్తుంది. అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ 81 కంపోజిషన్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద పీపుల్ ప్రకారం లోక్సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం అనేది జనాభా ప్రాతిపదికన నిర్ధారించబడుతుంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్ ప్రకారం ప్రతి జనాభా లెక్కల తర్వాత జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల సంఖ్యని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్టికల్ 81, 82ను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోక్సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఆ రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా నిర్ణయించబడుతుంది. అలాగే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల తర్వాత ఈ లోక్సభ నియోజకవర్గాల సంఖ్యని జనాభాకు తగ్గట్టుగా సవరించాల్సి ఉంటుంది. అంటే ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి కాబట్టి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి డీలిమిటేషన్ కూడా జరగాలి. కానీ మన దేశంలో 1970లో జనాభా నియంత్రణ పద్ధతుల్ని కేంద్రం ప్రోత్సహించింది. ఆ సమయంలో మన సౌత్ రాష్ట్రాలు ఆ జనాభా నియంత్రణ చర్యల్లో చురుగ్గా పాల్గొని సౌత్ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదలను నియంత్రించడంలో విజయవంతమయ్యాయి.
కానీ అదే సమయంలో నార్త్లో ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణని అనుకున్నంతగా అమలు చేయలేకపోయాయి. దాంతో నార్త్లో జనాభా విపరీతంగా పెరిగింది. కానీ దేశ ప్రయోజనం కోసం జనాభా నియంత్రణని పకడ్బందీగా అమలు చేసిన సౌత్ ఇండియాలో మాత్రం జనాభా పెరుగుదల ఆగిపోయింది. జాతీయ లక్ష్యాన్ని అమలు చేయడంలో నార్త్తో పోల్చుకుంటే సౌత్ రాష్ట్రాలు విజయం సాధించాయి. కానీ జనాభా నియంత్రణలో సౌత్ రాష్ట్రాల కృషి వల్ల ఇప్పుడు లోక్సభలో మన రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం లోక్సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం జనాభా మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుదలని నియంత్రించాలనే భారతదేశం యొక్క లక్ష్యం కోసం పనిచేసిన రాష్ట్రాలకి ఇప్పుడు లోక్సభ ప్రాతినిధ్యంలో వాటా తగ్గిపోయింది. దాంతో 1971 జనాభా లెక్కల తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్కి సౌత్ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో 1976లో అప్పటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియను 25 సంవత్సరాల పాటు వాయిదా వేస్తూ లోక్సభలో రాష్ట్రాల వాటా 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉంటుందని రాజ్యాంగాన్ని సవరించింది. 1976లో ఇందిరాగాంధీ చేపట్టిన ఈ చట్ట సవరణ 2002లో మరోసారి తెర మీదకి వచ్చింది. అంటే 2001 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. కానీ 2002లో కూడా సౌత్ రాష్ట్రాలు డీలిమిటేషన్ని వ్యతిరేకించడంతో గతంలో 1976లో ఇందిరాగాంధీ చేసిన చట్ట సవరణని మరో 25 ఏళ్ల పాటు కొనసాగిస్తూ వాజ్పేయి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2003లో చేసిన 87వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల మరో 25 ఏళ్ల పాటు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య మీద ఫ్రీజ్ ఏర్పడింది. దాంతో గత 50 ఏళ్లుగా మన దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య, లోక్సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఇవన్నీ కూడా 1971 జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే జరుగుతున్నాయి. గత 50 ఏళ్ల క్రితం దేశంలో ఉన్న జనాభాకు తగ్గట్టుగానే ఇప్పటికీ లోక్సభ స్థానాల సంఖ్య, లోక్సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం అనేది ఉండటం వల్ల ట్రూ స్పిరిట్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ అనేది దేశంలో లేకుండా పోయింది. కాబట్టి దేశంలో డీలిమిటేషన్ జరగడం అనేది చాలా అవసరం. జనాభాకు తగ్గట్టుగా చట్టసభల్లో ప్రజా ప్రాతినిధ్యం లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి 50 ఏళ్ల నాటి లెక్కల ప్రకారం కాకుండా తాజా గణాంకాల ప్రకారం లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పైగా 2003లో 25 ఏళ్ల పాటు లోక్సభ నియోజకవర్గాల సంఖ్యని ఫ్రీజ్ చేసేలా వాజ్పేయి గారి ప్రభుత్వం చేసిన 87వ రాజ్యాంగ సవరణ గడువు ఇప్పుడు ముగింపుకి దగ్గర పడింది. అయితే దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి 2011 వరకు క్రమం తప్పకుండా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనగణన అనేది జరిగింది. కానీ 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కనుక 2026లో జనగణన అనేది జరగబోతుంది. 87వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ జరపాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి జనాభా లెక్కలు అనేది క్రమం తప్పకుండా జరిగినట్లయితే 2031లో జరిగే జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. కానీ 2026లో జనాభా లెక్కలు జరుగుతుంది. కాబట్టి 2026 సెన్సెక్స్ డేటా ఆధారంగా 2027 లేదా 2028లో డీలిమిటేషన్ జరగాల్సి ఉంది. కానీ కేంద్రం ఆగమేఘాల మీద డీలిమిటేషన్ ప్రక్రియని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చింది. అది కూడా గతంలో 87వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నట్లుగా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా కాకుండా కేంద్రం లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు ప్రో రేటా పద్ధతిని తెర మీద తీసుకొచ్చింది. ఈ ఏప్రిల్ 16న ఉదయం ఈ వీడియో చేస్తున్న సమయానికి కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్సభ సమావేశం ఇంకా మొదలు కాలేదు. లోక్సభలో కేంద్రం ఎలాంటి ఖచ్చితమైన నిర్ణయం ప్రకటిస్తుంది అనే అంశం మీద ఇంకా క్లారిటీ రాలేదు. కానీ గత కొంతకాలంగా కేంద్రం చెప్తూ వస్తున్న 50% ప్రో రేటా పద్ధతి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం మాట్లాడుకుందాం. ముందుగా కేంద్రం ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాల సంఖ్యకు 50% స్థానాలని కలపబోతున్నట్టు ప్రకటించింది. అంటే మరో 273 స్థానాలు పెరగబోతున్నాయి. దీనికి గాను జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యకు 50% సీట్లు కలుపుతారు. ఉదాహరణకి తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. దీన్ని బట్టి తెలంగాణకి మరో 8 లేదా 9 లోక్సభ నియోజకవర్గాలను కలపబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రస్తుతం 25 లోక్సభ నియోజకవర్గాల సంఖ్యకి 12 లేదా 13 లోక్సభ నియోజకవర్గాలని కలపబోతున్నారు. కానీ తాజాగా ఏప్రిల్ 14న లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లులో బేస్డ్ ఆన్ కరెంట్ పాపులేషన్ డేటాను ఉంది. ప్రస్తుతం దేశం వద్ద 2011 సెన్సెక్స్ డేటా మాత్రమే ఉంది. దాన్ని బట్టి లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 2011 జనాభా లెక్కల ఆధారంగా ఉండబోతుంది. దాంతోపాటు మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే అంశాన్ని కూడా అమలు చేసేలా ఈ చట్ట సవరణని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుంచి కేంద్రం ప్రత్యేక లోక్సభ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తుంది.
బహుశా మీరు ఈ వీడియో చూస్తున్న సమయానికి ఆ సమావేశాలు మొదలై ఉండొచ్చు. అయితే సౌత్ రాష్ట్రాల అభ్యంతరం ఎందుకు అంటే, దేశంలో హిందీ రాష్ట్రాల పొలిటికల్ డామినెన్స్ని కేంద్రం మరింత పెంచబోతుందా అనే విషయాన్ని గమనిస్తే అవుననే అనిపిస్తుంది. ప్రో రేటా విధానంలో ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల సంఖ్యకి మరో 50% స్థానాలు పెంచడం ద్వారా సౌత్ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ఎలా అంటే, ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత సంఖ్యకి మరో 50% స్థానాలను కలిపితే యూపీలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 120 అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాల సంఖ్యకు 50% స్థానాలను కలిపితే మొత్తం నియోజకవర్గాల సంఖ్యని 37 నుంచి 38 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ రెండు రాష్ట్రాలకి కేంద్రం సమానంగా న్యాయం చేసినట్టు అనిపిస్తుంది. రెండు రాష్ట్రాలకి ప్రస్తుతం ఎన్ని స్థానాలు ఉంటే ఆ సంఖ్యకు 50% కలిపారు. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రస్తుతం ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రానికి ఎక్కువ స్థానాలు లభిస్తాయి, ప్రస్తుతం తక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రానికి తక్కువ స్థానాలు లభిస్తాయి. దానివల్ల రాష్ట్రాల మధ్య అంతరం అనేది పెరిగిపోతుంది. ఎలా అంటే, ప్రస్తుతం యూపీకి 80, ఏపీకి 25 మంది ఎంపీలుంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య తేడా 55. కానీ ప్రోరేటా పద్ధతి ప్రకారం ఎంపీ సీట్లను కలిపితే యూపీకి 120 మంది ఎంపీలుంటారు, అలాగే ఏపీకి 38 మంది ఎంపీలుంటారు. దాంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య తేడా 82కు పెరుగుతుంది. ఇప్పటికే యూపీ లాంటి రాష్ట్రానికి లోక్సభలో అత్యధిక సీట్లు ఉన్నాయనుకుంటే ఈ పెంపుదల తర్వాత యూపీ లాంటి రాష్ట్రానికి లోక్సభలో మరింత బలం చేకూరుతుంది. ఇక్కడ యూపీని ఒక ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం యూపీకి 80, మహారాష్ట్రకు 48, వెస్ట్ బెంగాల్కి 42, బీహార్కి 40, తమిళనాడుకి 39. ఇలా ఈ 5 రాష్ట్రాలు దేశంలో అత్యధిక లోక్సభ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు. టాప్ 5 స్టేట్స్లో ఉన్న ఒకే ఒక్క సౌత్ రాష్ట్రం తమిళనాడు, అది కూడా 5th ప్లేస్లో ఉంది. అంటే దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న అతిపెద్ద రాష్ట్రాల్లో మొదటి 4 రాష్ట్రాలు నార్త్ రాష్ట్రాలే. ఇప్పటికే లోక్సభలో సౌత్ రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 5 సౌత్ రాష్ట్రాలన్నీ కలిపి లోక్సభలో ఉన్న స్థానాల సంఖ్య మొత్తంగా 129 మాత్రమే. కానీ యూపీ, మహారాష్ట్ర లాంటి టాప్ 2 స్టేట్స్ రెండు కలిస్తే మొత్తం స్థానాల సంఖ్య 128. అంటే యూపీ, మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కలిస్తే చాలు సౌత్ రాష్ట్రాలకి దాదాపుగా సమానమైపోతాయి. కాబట్టి ప్రోరేటా పద్ధతిలో 50% స్థానాలను పెంచితే ప్రస్తుతం ఉన్న అంతరం మరింత పెరుగుతుంది. దాంతో సౌత్ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇక్కడ పిండి కొద్దీ రొట్టె అనే సామెత పనిచేస్తుంది. పెద్ద రాష్ట్రానికి ఎక్కువ ఎంపీలు, చిన్న రాష్ట్రానికి తక్కువ ఎంపీలు ఉండటం సహజమే కదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఈ అభిప్రాయం కూడా కొట్టిపారేలేం. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో సౌత్ రాష్ట్రాల తోడ్పాటు చాలా ఉంది. సౌత్ రాష్ట్రాలన్నీ కలిసి దేశ జీడీపీకి 36% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. తమిళనాడు దేశంలో 2వ అతిపెద్ద జీడీపీ కాంట్రిబ్యూటర్, కర్ణాటక 4వ అతిపెద్ద జీడీపీ కాంట్రిబ్యూటర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా టాప్ 10 జీడీపీ కాంట్రిబ్యూటర్ స్టేట్స్లో భాగం, కేరళ 11వ అతిపెద్ద జీడీపీ కాంట్రిబ్యూటర్. ఇలా చూస్తే సౌత్ రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నెముకలా పనిచేస్తున్నాయి. అలాంటి రాష్ట్రాలకి నేషనల్ పొలిటికల్ స్పియర్లో మాత్రం ప్రస్తుతం ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుత 543 మంది ఎంపీలున్న లోక్సభలో సౌత్ రాష్ట్రాల వాటా 24.3% మాత్రమే. ఇప్పటికే లోక్సభలో సౌత్ రాష్ట్రాల వాటా చాలా తక్కువగా ఉందనుకుంటే ఇప్పుడు కేంద్రం ప్రతిపాదించిన విధానం వల్ల లోక్సభలో సౌత్ రాష్ట్రాల వాటా 20.7%కి పడిపోతుంది. అదేంటి, సీట్ల సంఖ్య పెరిగితే ప్రాతినిధ్యం పెరుగుతుంది కదా అనే డౌట్ రావడం సహజం. కానీ ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రానికి 50% ఇచ్చి తక్కువ సీట్లు ఉన్న రాష్ట్రానికి కూడా 50% ఇస్తే అంతరం పెరిగిపోతుంది. కాబట్టి ఈ డిలిమిటేషన్ ప్రక్రియ ద్వారా లోక్సభలో సౌత్ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం తగ్గుతుంది. వీడియో స్టార్టింగ్లో ఒక్క లోక్సభ ఎంపీ విలువ ఏంటో అర్థమయ్యేలా వాజ్పేయి గారికి ఎదురైన అనుభవాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు కూడా కీలకమే అయినప్పుడు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకి సంఖ్యా బలాన్ని తగ్గించడం వల్ల రేపటి రోజున ఆయా రాష్ట్రాల హక్కులకి విలువ లేకుండా పోతుంది. అయితే తాజాగా 2011 సెన్సెస్ ఆధారంగా డిలిమిటేషన్ చేయబోతున్నామని కేంద్రం అంటుంది. దాంతో 850 లోక్సభ ఎంపీ స్థానాలను కేంద్రం పెంచబోతుంది. ఇక్కడే ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకేమో మనం 50% ప్రపోర్షనల్ ఇంక్రీజ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ కేంద్రం ఆఖరి నిమిషంలో నిర్ణయం మార్చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు సర్దుబాటు చేయబోతున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు ఇప్పటికే విడుదలైంది. ప్రపోర్షనల్ ఇంక్రీజ్ వల్లే సమస్య అనుకుంటే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సౌత్ రాష్ట్రాలకి మరింత ప్రమాదకరం కాబోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 25 లోక్సభ ఎంపీ స్థానాలు మాత్రమే ఉంటాయి. అదే 50% ప్రపోజనల్ ఇంక్రీజ్ ద్వారా 27 నుంచి 28 లోక్సభ స్థానాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రోరేటా పద్ధతి కన్నా 5 లోక్సభ స్థానాలు కోల్పోబోతుంది. కేంద్రం ముందుగా ప్రతిపాదించిన 50% ప్రపోజనల్ ఇంక్రీజ్ వల్ల ప్రస్తుత 25 స్థానాలకి మరో 12 నుంచి 13 స్థానాలు యాడ్ కావాలి. కానీ 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెరిగే లోక్సభ స్థానాల సంఖ్య 8 లేదా 9. అంటే ఆంధ్రప్రదేశ్ దాదాపుగా 5 లోక్సభ ఎంపీలను కోల్పోబోతుంది.
అదే యూపీ విషయంలో ప్రస్తుతం ఉన్న 80 స్థానాలు కాస్త 120 అవుతాయని చెప్పుకున్నాం. కానీ యూపీకి 133 లోక్సభ స్థానాలు దక్కబోతున్నాయి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన బీహార్కి 10 స్థానాలు అదనంగా దక్కుతాయి, మధ్యప్రదేశ్కి 5, రాజస్థాన్కి 8 స్థానాలు అదనంగా దక్కబోతున్నాయి. కానీ సౌత్ రాష్ట్రాలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాయి. తెలంగాణకి 2, ఆంధ్రప్రదేశ్కి 5, కేరళ 8, తమిళనాడు ఏకంగా 11 స్థానాలు కోల్పోతుంది. సరిగ్గా అర్థం చేసుకోండి, 50% ప్రపోర్షనల్ ఇంక్రీజ్తో పోలిస్తే 2011 జనాభా లెక్కల ఆధారంగా చేసే డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టం ఇది. ప్రస్తుతం హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాలకి లోక్సభలో 38% ప్రాతినిధ్యం లభిస్తుంది. కానీ కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ పూర్తయితే హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాల ప్రాతినిధ్యం 43% పెరుగుతుంది. పాలిటిక్స్ అనేవి ప్యూర్లీ ఏ నెంబర్ గేమ్. అది కూడా మన దేశంలో 40% ఓట్లు సీట్లు వచ్చినా కూడా రాజకీయ పార్టీలు అధికారం సొంతం చేసుకున్న ఉదంతాలు అనేక ఉన్నాయి. కాబట్టి రాజకీయాల్లో కావాల్సింది సంఖ్యాబలం. కాబట్టి బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించి తన సంఖ్యాబలాన్ని పదిలం చేసుకునేలా, ఆ పార్టీకి పట్టున్న రాష్ట్రాలకి మేలు జరిగేలా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక డీలిమిటేషన్ పూర్తయితే రేపటి రోజున కేంద్రం కేవలం హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాల్లో పట్టు నిలుపుకుంటే చాలు, ఆ పార్టీ అధికారంలో ఉన్నట్టే. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆయా రాష్ట్రాలకి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు తాయిలాలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. రేపు డీలిమిటేషన్ పూర్తయితే హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాలదే పెత్తనం అవుతుంది. ఆ రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. నిధుల కేటాయింపు, కేంద్ర ప్రాజెక్టుల కేటాయింపు ఇలాంటి అంశాల్లో హిందీ హాట్ల్యాండ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత లభిస్తుంది. అప్పుడు సౌత్ రాష్ట్రాల వారికి కేంద్రం వద్ద పట్టు లేకుండా పోతుంది అని సౌత్ రాష్ట్రాల్లో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే డీలిమిటేషన్ అనే అంశం 2025లోనే తెర మీదకి వచ్చింది. ఆనాడే సౌత్కి అన్యాయం జరగడానికి వీల్లేదు అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సౌత్ రాష్ట్రాల ముఖ్య రాజకీయ నేతలతో చెన్నైలో సమావేశం ఏర్పాటు చేసి సౌత్ రాష్ట్రాల తరపున గలం విప్పారు. కానీ చాలా కాలం పాటు ఈ విషయం మీద కేంద్రం సైలెంట్గా ఉండిపోయింది. కేంద్రం డీలిమిటేషన్ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించింది. ముందుగా 2025లో లీకులు ఇచ్చారు. ఆ లీకులకు ఎవరెవరు ఎలా స్పందిస్తారన్న విషయాన్ని గమనించారు. అప్పట్లో స్టాలిన్, పినరయి విజయన్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య వీరంతా ఒక్క తాటి మీదకి వచ్చారు. దాంతో కేంద్రం సైలెంట్ అయిపోయింది. సరిగ్గా ఇప్పుడు సౌత్న 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, తమిళనాడు ఈ 2 రాష్ట్రాలు ఎన్నికల హడావిడిలో ఉన్నాయి. స్టాలిన్, పినరయి విజయన్ వీరిద్దరూ వారి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం సౌత్ రాష్ట్రాల ఐక్యత కాస్త తగ్గిపోయింది. పైగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించేందుకు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఉండనే ఉంది. ఆమె కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉంది. బెంగాల్ మీద అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారు. కాబట్టి మమతా బెనర్జీ బెంగాల్ ఎన్నికలను వదిలి మరో విషయం మీద పెద్దగా నోరు మెదిపే ప్రయత్నం చేయడం లేదు. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్ వీరంతా డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్నా కూడా పూర్తి స్థాయిలో కేంద్రాన్ని కార్నర్ చేసేంత సమయం ఈ విషయానికి కేటాయించలేకపోతున్నారు. దాంతో తెలంగాణ ముఖ్యమంత్రి కాస్త ఈ విషయం మీద చురుగ్గా స్పందించాడు. కేంద్రానికి డీలిమిటేషన్ విషయంలో జీఎస్డీపీని కూడా కన్సిడర్ చేయాలని, 25% సీట్లు ప్రోరేటా పద్ధతిలో మరో 25% సీట్లను జీఎస్డీపీ ఆధారంగా సర్దుబాటు చేయాలనే హైబ్రిడ్ మోడల్ను కూడా ప్రతిపాదించారు. కానీ రేవంత్ రెడ్డి మాట ఎవరో పెద్దగా వినే అవకాశం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అవుతుంది. ఆల్రెడీ ఇండియా కూటమి ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తుంది. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను వ్యతిరేకించడం అనేది పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. ఈ డీలిమిటేషన్ విధానాన్ని సౌత్ రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆహ్వానిస్తుంది. జరుగుతుంది అన్యాయం అని తెలిసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు మౌనంగా ఉంటున్నాయి. పైగా ఈ బిల్లుకు పూర్తిగా సహకరిస్తామని కూటమి నాయకులు ప్రకటన కూడా విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. తెలుగు వాళ్ళకి సౌత్కి అన్యాయం జరగకూడదని కేంద్రంలో డి అంటే డి అన్న చరిత్ర అన్న ఎన్టీఆర్ గారిది. సౌత్ రాష్ట్రాల హక్కుల కోసం అన్న ఎన్టీఆర్ గారు బలంగా గలం వినిపించిన సందర్భాలు ఉన్నాయి. తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో రాజకీయాలు చేసే తెలుగుదేశం నేడు కేంద్రంలో తెలుగువారి ప్రాతినిధ్యం తగ్గుతున్నా కూడా సైలెంట్గా ఎందుకుంటుందనేది అర్థం కాని అంశం. ఇక లోక్సభలో 3 ఎంపీలున్న వైసీపీ వీళ్ళేం తక్కువ తినలేదు. టీడీపీ, జనసేన పొత్తు ధర్మం పాటించి కేంద్రానికి సహకరిస్తున్నారనుకుందాం. మరి వైసీపీకి ఏమైంది? కేంద్రంతో వైసీపీ వ్యవహరించే విధానం కర్రా విరగదు పాము చావదు అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసినట్టే ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు కేంద్రానికి దాసోహం అయిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక ఈ డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్ల అంశాన్ని జోడించి సెంటిమెంట్తో కొట్టేందుకు కేంద్రం మరో తెలివైన ఎత్తుగడ సిద్ధం చేసింది. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. 2024లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అంశాన్ని మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టడం ద్వారా ఈ డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తే మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించినట్టు అవుతుంది. కాబట్టి కేంద్రం పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ స్ట్రాటజీతో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు 131వ రాజ్యాంగ సవరణ చేయబోతుంది. కాబట్టి ప్రస్తుతం పార్లమెంట్లో కేంద్రానికి ఉన్న బలాన్ని బట్టి ఎలాగైనా కేంద్రం తన పట్టు నిలుపుకుంటుంది, బిల్లును పాస్ చేయించుకుంటుంది.
కానీ సౌత్ రాష్ట్రాల అభ్యంతరాలని ఇప్పుడు లెక్క చేయడం లేదు. ఇక రాబోయే రోజుల్లో సౌత్ రాష్ట్రాల హక్కులకి కేంద్రం వద్ద విలువ ఉంటుంది అన్న హామీ గాని గ్యారంటీ గాని కేంద్రం ఇచ్చే అభిప్రాయాలను గౌరవించి ముందుకు వెళ్ళుంటే బాగుండేది. కనుక భవిష్యత్తులోకి ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ ఈ మొత్తం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? నిర్ణయాత్మకంగా మీరే కామెంట్లో తెలపండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.